ప్రస్తుతం చూస్తున్నట్లయితే అధికారంలోకి వచ్చిన జగన్ వచ్చిన తర్వాత ఏమి అభివృద్ధి జరగలేదు, టీడీపీ హయాంలోనే జరిగిందని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఆ లయంలో ఏం జరగలేదు కదా, ఈ లయంలో ఏం జరగలేదని చెప్తున్నారు అంతే. టీడీపీ హయాంలో ఏం జరగలేదండి. ఆ పెన్షన్లు కూడా ముసలోళ్ళు వెళ్ళి ఎండల్లో వెళ్ళి అక్కడ నిలబడితే ఎప్పుడుకో ఇచ్చేవారు పెద్దోళ్ళకి. మాలాటోళ్ళు అంటే ఏదో నిలబడతాం, ముసలోళ్ళు నిలబడలేరు కదండి. సాయంత్రం దాకా కూర్చునేవారు, పెన్షన్ లేదనేవారు, మళ్ళీ ఇంటికి వచ్చేసేవాళ్ళు, మళ్ళీ మన్నాడు వచ్చేవాళ్ళు. మా పరిస్థితి అలా ఉండేదండి. మరి ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు. మార్నింగ్ 6 గంటలకు వచ్చి పెన్షన్. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయింది, జగన్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? ఆ విషయం తెలియదండి, అలా రాజకీయాల్లో మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎగిరే జెండా కాకినాడలో నాదే అంటున్నాడు. ఎంతవరకు సాధ్యపడుతుంది? ఎవరో పవన్ కళ్యాణ్ ఏం కాదు. మీకు పథకాల వల్ల ఏమైనా లబ్ధి పొందారమ్మా? మాకు అన్ని వచ్చినాయి. కాపునేస్ట్ వచ్చింది, అమ్మఒడి వచ్చింది, రుణమాఫీ వచ్చింది, మాకు అన్ని సమంగా వచ్చినాయండి. ఇది పథకాల వల్ల సోమరపోతులు అవుతున్నారని లోకేష్ బాబు అంటున్నాడు. దీని గురించి ఏం చెప్తారు? అతను సోమరిపోతు కదా, ఇంకొన్న వాళ్ళు అదే అంటారండి. అతను సోమరపోతు ఉన్న వాళ్ళు అలాగే అమ్మ. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు ఇల్లు సౌకర్యాలు ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తారండి. అన్ని సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయండి. సచివాలయాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. గవర్నమెంట్ లో అయినా ఇలా లేదండి, ఇదో ఇతను వచ్చాకనే మరి మాకైతే అన్ని సౌకర్యాలు వచ్చినాయండి. మేము చెప్తున్నాం. పంచాయతీకి ఇలా సచివాలయాలు పెట్టుకుంటూ పోతున్నారు. ఊరికి హాస్పిటల్ పెట్టారు. ఏ గవర్నమెంట్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయా? ఏం చేయలేదండి, ఏ గవర్నమెంట్ చేయలేదు. ఇతను చేసినట్టు ఏ గవర్నమెంట్ చేయలేదు. మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం.